అవని పార్ట్ 12 రచన మీనా కుమారి గారు. చెప్పండి సార్ అంది కాలు మీద కాలు వేసుకొని స్టైల్గా కూర్చున్న అవని దర్పంగా నవ్వుతూ స్ట్రైట్గా పాయింట్లోకి వచ్చేస్తారు అన్నాడు వేణు. అవును, మనలాంటి బిజినెస్ వాళ్ళకి స్ట్రైట్ ఫార్వర్డ్ చాలా మంచిది కదండి అని నవ్వింది అవని. నేను ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు అన్నాడు వేణు. కొద్దిగా చిరాగ్గా చూసింది అవని. మేము మ్యారేజ్ బ్యూరో నడపడం లేదే అంది అవని. మాట మాటకి భలే సెటైర్లు వేస్తున్నారు. మొత్తం ఈ సిటీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పర్సన్ నేను, తెలుసు కదా మీకు. సో వాట్ సార్, మాలాంటి వాళ్ళను దాటాలంటే అభిలాష్ మరొక జన్మ ఎత్తాల్సిందే. సారీ సార్, మీరు వచ్చిన సంగతి చెప్పండి అంది అవని. బాడీ గార్డ్స్, మీ ఆఫీస్ వర్కర్స్ చూడండి, నేనేమి మాట్లాడుతున్నానో అని తెలియక అల్లాడిపోతున్నారు అంటూ నవ్వాడు వేణు. చాలా చిరాగ్గా ఉంది అవనికి. 6 అడుగులు ఉండి చూస్తేనే ఒళ్ళు మండేలా, కొవ్వు పట్టిన కండలు తిరిగిన వస్తాదులా చేస్తాడు అని మనసులోనే తిట్టుకుంది అవని. అచ్చం రౌడీలాగా ఉంటాడు. ఇంతవరకు నాకు పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేదు, కానీ మిమ్మల్ని చూశాక నా అభిప్రాయం మార్చుకున్నాను. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు వేణు. పెళ్ళైన నాతో మీకు పెళ్ళేంటి అంది అవని. పెళ్ళి అయిపోయిందా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు వేణు. ఇదే విషయం మీరు మాట్లాడాల్సింది అయితే అయిపోయింది కదా, నాకు వర్క్ ఉందని చెప్పింది అవని. నేను తెలిసిన దాని ప్రకారం మీకు పెళ్ళి కాలేదు, అభిలాష్తో నిశ్చితార్థం జరిగింది. అభిలాష్ లాంటి వాళ్ళని 100 మందిని కొంటాను నిలబెట్టి అంటూ వికటంగా నవ్వాడు వేణు. మీ దగ్గర మనీ ఉంది, మీరు ఎంతమందినైనా కొంటారు. సాధారణమైన జీవితానికి అలవాటు పడ్డ మేము నమ్ముకున్న దారిలోనే ఉంటాము అంటూ నవ్వుతూ చెప్పింది అవని. ఓకే, మరొకసారి ఆలోచించుకోండి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వేణుగోపాల్ మీకు మంచి ఆఫర్ ఇచ్చాడు అంటూ చెప్పాడు వేణు. అదే నేను చెప్తున్నాను సార్, మీ అంత పెద్దవాళ్ళకి సరిపోయేంత వాళ్ళం కాదు మేము. మీ స్టేటస్కి తగ్గ వాళ్ళు మీకుంటారు అంటూ నమస్కరించింది అవని. చాలా కోపంగా పైకి లేచాడు వేణు. నేను ఇంతవరకు ఎవరికి ప్రపోజ్ చేయలేదు, నాలాంటి వాడికి నువ్వు నో చెబుతావా, చూస్తాను ఈ సంగతి అని మనసులో అనుకొని పైకి లేచాడు వేణు. చాలా ఫాస్ట్గా డోర్ తీసుకొని వెళ్ళిపోయాడు. టకా ఏమైనా ప్రాబ్లం మేడం అని అడిగారు బాడీ గార్డ్స్. లేదు, అంత ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్పింది అవని. కానీ వేణు కళ్ళల్లో తీవ్రమైన కోపం, కోరిక తెలుస్తుంది. మొదటిసారిగా కాస్త భయం అనిపించింది అవనికి. అదేం లేదు అని నవ్వుతూ చెప్పింది అవని. ఇక్కడే కూర్చున్నారు మేడం అంటూ వచ్చింది లక్ష్మి. అప్పుడు ఆలోచన నుండి బయటకు వచ్చి దీప్తి దగ్గరకు వెళ్ళి లోపలికి రమ్మని చెప్పి తన రూమ్లోకి వెళ్ళింది అవని. ఏదేమైనా చాలా జాగ్రత్తగా ఉండాలి అవని. వీడు అసలు మంచివాడు కాదు, తనకు ఎదురు వచ్చిన వాళ్ళని నాశనం చేయడమే పనిగా పెట్టుకుంటాడట అని చెప్పింది దీప్తి. అది చూసిన ఆంబోతులాగా వాడి ఫోజు అని తిట్టింది అవని. 100 గొడ్లు తిన్న రాబందు బక్కగాలి వానకు చేస్తుందట, అదే వీడి గతి అని కోపంగా అంది అవని. అభిలాష్ వాళ్ళ సంగతి ఏమిటి అని అడిగింది దీప్తి. ఫోన్ కూడా చేయలేదు, తనే చేస్తానన్నారు అని చెప్పింది అవని దిగాలుగా. ఏమిటి రోజు రోజుకి చిక్కిపోతున్నట్టు కనబడుతున్నావు అవని అంది బాధగా దీప్తి. నిజమే, సరిగ్గా తినడం లేదు, సరిగ్గా పడుకోవడం లేదు అని అనుకుంది అవని. దీప్తి ఈ పూట నాతో భోజనం చేయవా అని అడిగింది అవని. అలాగే అంటూ మధ్యాహ్నం ఇద్దరూ కలిసి భోజనం చేశారు. దీప్తి తెచ్చిన దోస ఆవకాయ పచ్చడి బాగా నచ్చింది అవనికి. కాసేపు సరదాగా నవ్వుకుంటూ మాటలు చెప్పుకుంటూ సమయం గడిపింది అవని. దీప్తి, నాకు ఈ ఆఫీస్ పనులు ఏమీ నచ్చడం లేదు, హాయిగా అభిలాష్ని పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కని వారిని చక్కగా పెంచుతూ ఆనందంగా బతకాలని అనిపిస్తుంది అంటున్నా అవని వైపు చూసి బాధపడింది దీప్తి. అవని మనసు తేలికపరచడానికి దీప్తి సరదా మాటలు మాట్లాడింది. దీప్తి హుషారైన మాటలతో సమయం ఇట్టే గడిచిపోతుంది. సాయంత్రం ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మంచం మీద వాలింది. ఏంటో పంజరంలో రామచిలకలా అనిపిస్తుంది ఇప్పటి పరిస్థితి. ఈ అద్దాల భవనంలో నేను బయట అంగరక్షకుల అమ్మ కూడా అక్కడే ఉంటుంది. పని మనిషి లక్ష్మి అమ్మ టిఫిన్ చేసి పెట్టాను, టేబుల్ పైన నేను వెళ్ళి వస్తానని చెప్పింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగడంతో డోర్ ఓపెన్ చేసింది. ఒక బాడీ గార్డ్ వచ్చి ఈమె మీకు తెలుసా అని అడిగాడు. ఆ నిషిత, పంపండి లోపలికి అని చెప్పింది అవని. ఎందుకని ఆఫీస్కి రావడం లేదు నిషిత అని అడిగింది అవని. పెళ్ళి కుదిరింది మేడం, రేపు ఈవినింగ్ సంగీత్ ఫంక్షన్ అని హోటల్ అడ్రస్ చెప్పింది. తప్పకుండా రావాలి మేడం, సార్ కూడా లేరు అని చెప్పింది నిషిత. ఓకే, తప్పకుండా వస్తాను. పని మనిషి తెచ్చిన ఫ్రూట్ జ్యూస్ తాగి వెళ్ళింది నిషిత. బెడ్ మీద చేరిన అవని. ఈ పాటికి పెళ్ళయి హనీమూన్కి ట్రిప్లో ఉండేవాళ్ళం. ఏది అనుకోకపోతే ఏమీ ఉండదు, కానీ పెళ్ళి అనుకొని ఆగిపోతే ఆ బాధ భరించడం సామాన్యమైన విషయం కాదు. ఏమిటో నేను ఇక్కడ తనక్కడ, ఎందుకింత ఎడబాటు వచ్చిందో ఆ భగవంతునికే తెలియాలి. ఎందుకనో అభిలాష్ని చూడాలని పదే మనసు కలవర పెడుతోంది. ఆ రోజు పార్క్లో తనకి పుష్పాభిషేకం చేసిన వీడియో చూస్తూ ఆనందంగా కాసేపు మైమరచిపోయింది. హ్యాండ్ బ్యాగ్లో ఉన్న అభిలాష్ రాసిన ప్రేమలేఖను చదువుకోసాగింది. విరహం మరింత ఎక్కువైపోయింది. రెక్కలు
వస్తే అమెరికా ఎగిరిపోవాలన్న పిచ్చిగా ఉంది. టీవీ పెట్టుకొని ఏదో ప్రోగ్రాం చూస్తూ అలా నిద్రలోకి జారిపోయింది అవని. మరుసటి రోజు ఉదయమే లేచి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళింది అవని. కరుణ వచ్చి కూతుర్ని కౌగిలించుకుంది. ఏంటమ్మా అలా వాడిపోయి ఉన్నావు, అసలేమైనా తింటున్నావా అని అడిగింది అవని తల నిమురుతూ. తింటున్నా అమ్మా, ఆఫీసులో కాస్త వర్క్ ఎక్కువ కదా, అందువల్ల నీకు అలా అనిపించి ఉంటుంది అంది అవని. అజయ్ బావ భార్యతో కాసేపు మాట్లాడింది, పాపతో కాసేపు ఆటలాడింది. అత్తయ్య ముఖంలో దిగులు అలాగే ఉంది. అత్తయ్యతో కాసేపు మాట్లాడి బయలుదేరింది ఆఫీస్కి అవని. ఆఫీస్లో వర్క్లన్నీ అయిపోయాయి. ఫంక్షన్కి దీప్తిని రమ్మంటే తనకి పని ఉందని చెప్పింది. ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా ఉండు అవని అని చెప్పింది దీప్తి. ఆడవాళ్ళకే చెప్పింది, లక్ష్మి కూడా రాలేను అని చెప్పింది. ఇక తప్పక ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యింది అవని. బ్లాక్ కలర్ వెస్ట్రన్ లాంగ్ ఫ్రాక్ వేసుకుంది, డైమండ్ సెట్ పెట్టుకుంది, హెయిర్ స్టైల్గా పైకి ముడివేసింది. అద్దంలో తన రూపం తనకి ముద్దొచ్చేలా ఉంది. తన రూపం బదులు అభిలాష్ కనబడుతున్నాడు ఇప్పుడు. అభిలాష్ ఆలోచనలతో పక్కనే ఉన్నాడు అన్న భావనలు ఎక్కువైపోతున్నాయి అవనిలో. ఫోన్ చేయలేదు అనుకుంటూ అభిలాష్కి ఫోన్ చేసింది, ఫోన్ కలవలేదు. హోటల్ దగ్గర దించారు బాడీగార్డ్స్. అవని పైకి వెళుతూ ఉంది. అక్కడ ఉన్నవారి దృష్టి అవని పైనే ఉంది. అవని వెనక వెళుతున్న బాడీగార్డ్స్ని ఆపారు అక్కడ ఉన్నవారు. ఇది లేడీస్ ఫంక్షన్ సార్ అని చెప్పారు. మేడం అవసరం ఉంటే ఫోన్ చేయండి, ఎక్కువసేపు ఉండవద్దని చెప్పారు బాడీగార్డ్స్. అలాగే, ఇది సంగీత్ ఫంక్షన్, ఏమవుతుంది ఇక్కడ అంటూ నవ్వింది అవని. అవనిని ఎంతో ప్రేమగా ఆహ్వానించింది నిషిత. కుర్చీలో కూర్చొని ఉన్న నిషిత జంట చాలా బాగుంది. మనసులో అభిలాష్ ఏమిటో ఆ సింహాసనంలో తామిద్దరు కూర్చున్నట్టుగా కనిపించింది. కాసేపు అందరూ సందడిగా పలకరించి వెళ్తున్నారు అవని. నేను ఈ డ్యాన్స్లు వేయడం మొదలుపెట్టారు. పిల్లలు చాలా అందంగా చేస్తున్నారు. నిషిత జంట డ్యాన్స్ వేశారు. అందరూ చప్పట్లు కొట్టారు. అవనికైతే అభిలాష్ తాను డాన్స్ చేస్తున్నట్లుగా కనిపించింది. కాసేపు నిషిత అవని దగ్గరికి వచ్చి స్టేజ్ పైకి తీసుకెళ్ళింది బలవంతంగా. అవని నిషిత ఇద్దరు డ్యాన్స్ వేశారు ఒక పాపులర్ సాంగ్కి. అక్కడున్న చాలామంది కూడా వావ్, బ్యూటిఫుల్, ఎంత అందంగా ఉంది ఈ అమ్మాయి, పైగా డ్యాన్స్ కూడా ఎంత చక్కగా చేస్తుందని అలాగే పరవశంతో చూస్తున్నారు. ఇంతలో ఒక అబ్బాయి నాతో డ్యాన్స్ చేయవా అని అడిగాడు అవనిని. నో అని చెప్పింది అవని. అక్క ప్లీజ్ నాతో డ్యాన్స్ చేయని అడిగాడు ఆ అబ్బాయి. సరే అని ఆ అబ్బాయితో డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది అవని. ఇంతలో ఆ అబ్బాయి స్థానంలోకి వేణు వచ్చాడు. అందరూ చూస్తూ ఉండగా సడన్గా పక్కకు రావాలంటే కుదిరే పని కాదు, అలాగే డ్యాన్స్ చేయాల్సి వచ్చింది అవని. డ్యాన్స్ ఆపుదామనుకున్న అవనిని చేతులు నడుముని గట్టిగా పట్టుకున్నాడు వేణు. కాస్త బలంగానే వదిలించుకుంది అవని. పక్కకొచ్చేసింది. ఛీ, కామంతో కూడిన విపరీతమైన స్పర్శ, ఒళ్ళంతా కంపనం కలిగింది అవనికి. నిషిత దగ్గరికి వెళ్ళి నేను బయలుదేరుతున్నానని చెప్పింది అవని. మేడం భోజనం చేసి వెళ్ళండి అని చెప్పింది నిషిత. వద్దు, నాకంతా బాగోలేదు, ప్లీజ్ నేను వెళ్తానని చెప్పింది అవని. సరే డ్రింక్ అయినా తాగండి అని చెప్పింది నిషిత. నేను డ్రింక్ చేయను అని చెప్పింది అవని స్మూత్గా. సరే జ్యూస్ అయినా తాగి వెళ్ళండి మేడం అంటూ బేరర్తో జ్యూసులు తెప్పించింది. మ్యాంగో జ్యూస్ తీసుకుంది అవని. గబగబా తాగి ముందక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంది అవని. 5-6 రకాల జ్యూస్లు తెస్తే తనే తీసుకుంది మ్యాంగో జ్యూస్. నిషిత వచ్చింది. ఏం మేడం కంఫర్ట్గా లేరు అని అడిగింది. హెడేక్గా ఉంది, అందుకే వెళ్ళాలంది అవని. జ్యూస్ సగం తాగి కింద పెట్టి పైకి లేచి వెళ్తానని అంతే. ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టయి అవని పడబోయింది. వేణు పట్టుకోబోతుంటే అతని చేతులు తప్పించి వేరొకరు పట్టుకున్నారు. అవని చూసింది ఆ వైపు. బావా అంటూ ఆ కళ్ళలో ఏదో జరగబోతుందన్న భయం బదులు ధైర్యం వచ్చినట్లయింది. బావా బావా అంటూ స్పృహ తప్పిపోయింది అవని. శ్రీరామ్ గారు అంటూ భయంగా చూస్తూ నిలబడ్డాడు వేణు. సార్ మీకు అవని అంటూ సందేహంగా మాట్లాడుతున్న వేణు మాటలకు అవని మా మరదలు, నా మేనత్త కూతురు. ఏం చేశావు, నీకు ఒకసారి బుద్ధి చెప్పాను, బట్ నా మరదలు జోలికి వస్తావా, హౌ డేర్ యూ అంటూ కోపంగా ఊగిపోతున్న శ్రీరామ్ మాటలకు భయపడిపోయాడు వేణు. సార్ మీ మరదలని నాకు తెలియదు సార్, క్షమించండి అంటూ డాక్టర్కి ఫోన్ చేశాడు వేణు. తను ఇచ్చిన మెడిసిన్ పేరు చెప్పాడు వేణు. దానికి విరుగుడుగా ఇంజెక్షన్ చేసి 15 గంటలో స్పృహ వస్తుంది, భయపడకండి అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. సార్ మీరు మనసులో పెట్టుకోకండి, ఇంకెప్పుడు అవని జోలికి రాను, మీ ధర్మము అంటూ మేము ఇలా ఉన్నాము, మీరు తలుచుకుంటే మా పరిస్థితి అంటూ దీనంగా చేతులు కట్టుకొని నించున్నాడు వేణు. నిషిత భయంగా అవని దగ్గరే ఉండి చూస్తుంది. శ్రీరామ్ని చూసి అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. రాజకీయంగా వాళ్లకు చాలా పలుకుబడి ఉంది. ఒకసారి ఇలాంటి నేరం చేస్తేనే జైలుకు వెళ్ళిన వేణుని బయటకు తీసుకొచ్చారు శ్రీరామ్. వాళ్ళ ఫాదర్ గారు వాళ్లకున్న పలుకుబడికి వేణు లాంటి వాళ్ళని పాతాళంలోకి తొక్కేస్తారు అవలీలగా అని గుసగుసలాడారు వెనకాల. క్షమించండి, మరెప్పుడు ఇలాంటి పొరపాటు జరగదు అని చెప్పాడు వేణు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి
ఒక్క లైక్ చేయండి. శ్రీరామ్ ఎంట్రీ చాలా బాగుంది కదా, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంతలో అవనికి స్పృహ వచ్చింది. బావా అంటూ సమయానికి ఆదుకున్నారు అంటూ కృతజ్ఞతగా చూసింది అవని వెంట పెట్టుకొని బయటకు వెళ్ళాడు శ్రీరామ్. బాడీ గార్డ్స్ గమనించారు. రూమ్కి చేరుకున్నారు. బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో తెలియకపోతే ఎలా అవని రావడం. ఒక్క క్షణం ఆలస్యమైతే నీ జీవితం ఏమయ్యేది? ఎందుకమ్మా ఇంత ఆలోచన లేకుండా ఉంటావు అన్నాడు శ్రీరామ్. అవనికి దుఃఖం ఆగలేదు. ఒక్కసారిగా శ్రీరామ్ని హత్తుకుపోయింది భయంతో. అభిలాష్ సంగతి చెప్పబోతుంటే నాకు అన్నీ తెలుసు అవని, నువ్వు నా మేనత్త కూతురివి, నీకు ఇష్టం లేదని నిన్ను పట్టించుకోకుండా వదిలేస్తాను అని అనుకున్నావా? అనుక్షణం నీ గురించి నేను తెలుసుకుంటూనే ఉన్నాను. అభిలాష్ నిన్ను అల్లరి పెడుతున్నప్పుడు కూడా ఎవరో కనిపెట్టే ఊరుకున్నాను. అభిలాష్ని కలిశాను. మేమిద్దరం ఎంతో స్నేహంగా ఉంటున్నాము. ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నాము. తెల్లవారుజాముకి ఫ్లైట్ టికెట్లు బుక్ అయ్యాయి. మనం అమెరికా వెళ్ళవలసి ఉంది. అందుకే నేను వచ్చేసరికి నువ్వు ఆ ఫంక్షన్కి వెళ్ళావని తెలిసింది. తీరా నేను వచ్చేసరికి ఇంత జరిగిందన్నాడు శ్రీరామ్. దేవుళ్ళ వచ్చి రక్షించాడని బావని చూసి మురిసిపోయిందావని. అభిలాష్ని చూడాలని నాకు ఉంది బావా, సంతోషంగా అంది అవని. కాసేపు మౌనంగా ఉన్నాడు శ్రీరామ్. అవని, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చాలా ధైర్యంగా ఉండాలి నువ్వు. అభిలాష్ అమెరికా వెళ్ళకముందే నాకు ఫోన్ చేశాడు అని జరిగిన విషయాలు చెబుతున్నాడు శ్రీరామ్. పెళ్లి వారం ఉందని సంతోషంగా ఫోన్ చేసి చెప్పాడు అభిలాష్. చాలా ఆనందపడ్డానవని, నీ జీవితం బాగుపడిపోతుందని. కానీ మరుసటి రోజు మళ్ళీ ఫోన్ చేశాడు. వినగానే నాకు చాలా బాధ కలిగింది అని కాసేపు మౌనంగా ఉన్నాడు శ్రీరామ్. అవును బావా, అజయ్ బావకి అలాంటి జబ్బు వచ్చి ఉండకూడదు అంటూ బాధపడింది అవని. ఆ ఇబ్బంది అజయ్కి కాదమ్మా వచ్చింది, అభిలాష్కి అని కాసేపు అలాగే చూస్తూ ఉన్నాడు అవని వైపు. ఏంటి బావా మీరనేది అంటూ కంగారుగా, నిజం చెప్పండి బావా అంటూ పొంగి వస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూ అడిగింది అవని. అవును, అభిలాష్కి క్యాన్సర్. 1,00,00,000 మందిలో ఒకరికి వచ్చే ఆ టైప్ క్యాన్సర్ అభిలాష్కి వచ్చింది. చాలా బాధపడిపోయాడు అభిలాష్ నాకు చెప్పి. కానీ నీకు చెప్పలేను అని చెప్పాడు. మామయ్య చనిపోయి బాధలో ఉన్న తనను ఇప్పుడిప్పుడే లోకంలోకి తీసుకొస్తున్నాను. ఇంతలోనే ఇంత పెద్ద బండరాయి ఆమె నెత్తిన నేను వేయలేను. అవని బాధపడుతుంటే నిన్ను చూడలేను శ్రీరామ్ అంటూ నాకు చెప్పి బాధపడ్డాడు అభిలాష్. ఖచ్చితంగా అవని కోసం నేను నా జబ్బు తగ్గించుకొని ఇండియా వస్తాను. అప్పటి వరకు అవనిని జాగ్రత్తగా చూడండి అని చెప్పి వెళ్ళాడు అభిలాష్ అంటూ చెప్తూ అవని వైపు చూశాడు శ్రీరామ్. చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఏడుస్తుంది అవని. బావ నాకు ఇష్టమైన వారు నా దగ్గర ఉండరు. నా జాతకం మంచిది కాదు. నేనే దూరంగా వెళ్ళిపోతాను. అభిలాష్ బావను బతికించుకుంటాను. నా నీడ కూడా బావపై పడనివ్వను అంటూ ఏడుస్తూనే ఉంది అవని. లేదవని, అభిలాష్ బతకాలంటే నువ్వు అతని దగ్గర ఉండి అతనిని నీ ప్రేమతో మామూలు మనిషిగా చేయాలి. అజయ్ నాకు ఫోన్ చేసి చెప్పాడు. అవనికి ఈ విషయం చెప్పాల్సిందే. అభిలాష్ నిద్రలో కూడా ఆమెనే కలవరిస్తున్నాడు. అభిలాష్కి ఇంకా 1 నెల రోజుల్లో ఆపరేషన్ చేయాలి. కీమోథెరపీ ఇస్తున్నప్పుడు అతని బాధను చూడలేకపోతున్నాను. అవని ఉంటే కాస్త మేరుగ్గా ఉంటుందని నాకు అనిపిస్తుంది అంటూ అజయ్ బాధపడుతూ ఫోన్ చేశాడు అని జరిగిన విషయాన్ని చెప్పాడు. బాధపడిపోతున్న అవనిని చూసి, నువ్వు ఇలా ఉండకూడదవని, నీ ప్రేమను జయించుకోవాలి. నువ్వు నీ ప్రేమతో అతనికి పునర్జన్మను ప్రసాదించాలి. ఈ విధంగా ఏడుస్తూ ఉండకూడదు. అసలు నీ చురుకైన మాటలు అతనిలో ధైర్యాన్ని నింపాలి. నీ ప్రియమైన చేష్టలు అభిలాష్కి జీవితంపై ఆశ పుట్టించాలి. ఇప్పుడు నీ జీవితం నీ చేతుల్లో ఉంది. బాధపడుతూ నిస్సహాయురాలిగా ఉంటావో లేక అభిలాష్ని మునుపటి అభిలా తయారు చేసుకుంటావో అంతా నీ ఇష్టం అంటూ చెబుతున్న శ్రీరామ్ మాటలకు కళ్ళు తుడుచుకొని పైకి లేచిందావని. బట్టలు సర్దుకుంది. టిఫిన్ రెడీ చేసి శ్రీరామ్కి పెట్టి తను కూడా తిన్నది. ఇదే అవనిలో చూడాల్సిన ధైర్యం అనుకున్నాడు శ్రీరామ్. నీ కంటి నీరు అతనిలోని నిస్సహాయతను పెంచుతోంది. నీ చిరునవ్వు అభిలో ధైర్యాన్ని నింపుతుంది. యమునితో పోరాడిన సావిత్రిలా కాలంతో పోరాడాలి అవని. నీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం నీ చేతుల్లోనే ఉంది అని చెప్పారు శ్రీరామ్. నా మీద నీకు కోపం అనేది లేదా బావా అని అడిగింది అవని. ఎందుకమ్మా, నువ్వు మా అత్త కూతురువి. మా అత్త చేతి ముద్దలు తిన్నవాడిని నేను. అనుబంధాలని అంత తేలిగ్గా మర్చిపోలేము. కొంచెం దూరంగా ఉన్నాం మాట నిజమే. ఎందుకంటే నేను చేసుకున్న జీవితకు నా మీద ఎంతో ప్రేమ. అందువల్ల ఎవరితో ప్రేమగా ఉన్నా భరించలేదు. అందుకే డైరెక్ట్గా మిమ్మల్ని కలవలేకపోయాను. ఎప్పటికప్పుడు మీ విషయాలు నేను అభి ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాను అని చెప్తున్న శ్రీరామ్ దేవుడిలా కనిపించాడు అవనికి. నిజమైన ప్రేమలో స్వార్థం ఉండదు. అందుకు తార్కాణం శ్రీరామ్ బావ అని అనుకుంది మనసులో అవని. ఫ్లైట్లో కూర్చున్నారు శ్రీరామ్ అవని.
బావా హనీమూన్కి వెళ్దామన్నావు అమెరికా, నయాగరా ఫాల్స్ చూస్తూ నీలో అందాలను చూస్తూ నన్ను నేను మర్చిపోవాలి అన్న అభిలాష్ మాటలు గుర్తొచ్చాయి అవనికి. అంతే ఒక్కసారిగా దుఃఖం తన్నుకొచ్చింది. గమనించిన శ్రీరామ్ అవని చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. నీకు చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకో ఎప్పటికప్పుడు అవని. కష్టాలు ఎల్లకాలం ఉండవు, వాటిని ధైర్యంతో జయించవచ్చు. ధైర్యం లేకుంటే చిన్న దోమకాటుకైనా చచ్చిపోతాం, ధైర్యం ఉంటే ఎంత పెద్ద ఆపదనైనా గట్టెక్కుతామని చెప్తున్న శ్రీరామ్ భుజంపై తల వాల్చుకొని ధైర్యంగా కళ్ళు మూసుకుంది అవని. తను అటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా అభిలాష్ నన్ను బాధ పెట్టడం ఇష్టం లేక ఏమీ సమస్య లేదన్నట్లు ఎలా నటించాడో. ప్రతిక్షణం అక్కడే ఉండి నా గురించి శ్రద్ధ తీసుకునేవాడు బావా. నిన్ను తప్పకుండా రక్షించుకుంటాను శ్రీరామ్ బావా చెప్పినట్లుగా నడుచుకుంటాను. ఈ అవని అల్లరి పిల్లే కాదు, అవసరం వస్తే దేనికి భయపడని ధైర్యవంతురాలను నిరూపించుకుంటాను అంటూ అభిలాష్ ఆలోచనలతోనే తలడిల్లిపోతుంది అవని. అవని తలపై నిమురుతూ ఆమె చెప్పుకోలేని బాధను గ్రహించినట్లుగా ఓదారుస్తున్నాడు శ్రీరామ్. బావ మనం అమెరికా వస్తున్నట్టు అభిలాష్ బావకి తెలుసా అని అడిగింది అవని. లేదవని, నిన్న నిర్ణయించుకున్నామా నేను అజయ్, కానీ అభిలాష్ని చూస్తూ నువ్వు బాధను గ్రహించుకోవాలి. అమ్మ ఏమీ ఆలోచన చేస్తుందో ఏమో. ఇలా శ్రీరామ్ బావతో అమెరికా వెళ్తున్నానని చెప్పి వచ్చాను. శ్రీరామ్ బావతో కూడా మాట్లాడింది. తనకేం అనుమానం వచ్చినట్టుగా లేదు. అత్తయ్య వాళ్ళు కూడా అమ్మకు ఏ విషయం తెలియకుండా జాగ్రత్త పడతారు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ చేయట్లేదు. ఒక్క లైక్ చేయండి ప్లీజ్. తను కూడా ఎంతో సంతోషంగా అమెరికా వెళ్తున్నట్లు నటించింది తల్లి ముందు. దీప్తికి ఫోన్ చేసి వివరాలన్నీ చెప్పి వచ్చింది. దయచేసి ఎవరికి చెప్పవద్దు అని కూడా చెప్పింది. హోటల్లో జరిగిన విషయం ఎవరి ద్వారానో తెలిసి అడిగింది దీప్తి. ఏ ఇబ్బంది లేదు అని మాత్రం చెప్పగలిగింది. నాన్న విపరీతమైన ప్రేమతో గారాబంతో పెంచారు. ఒక్కసారిగా మీరు లేకపోవడం భరించలేకపోయాను. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది అని నాకు ధైర్యాన్ని ప్రసాదించండి నాన్న అంటూ మనసులో ప్రార్థించుకుంది. ఈ పరీక్షల్లో గెలిచేలాగా ఓర్పును ఇవ్వండి. సరదాకి అభిలాష్తో తాలి ఆకాశానికి భూమికి మధ్యలో కడతావా బావా అని అన్నాను. ఆ మాట తలుచుకొని కన్నీరయ్యింది అవని. అభిలాష్ రాసిన ఉత్తరాలు అన్నీ వెంట పెట్టుకొని తెచ్చుకుంది అవని. బావ ఏనాడో నీకు నాకు పెళ్ళైపోయింది. ఏనాడైతే నా నుదుట బొట్టు పెట్టి నా మెడలో పారిజాత పుష్పమాల వేశావో ఆనాటి నుండి మనం భార్యాభర్తలం. ఇది ఎవరు కాదనలేనిది. నాకు పెళ్ళి అయినా సంతోషమైన నీతోనే, లేకుంటే అవనిగానే మిగిలిపోతుంది అంటూ కంటి నుండి వచ్చే కన్నీటి బిందువులను తుడుచుకుంటుంది అవని. అభిలాష్ని చూడాలని మనసు తప్పించిపోతుంది అవనికి. శ్రీరామ్ బావ కొండంత అండగా ఉండి కాపాడుతూ ఉన్న సంగతి ఇప్పుడు తెలిసింది. నన్ను అభిలాష్ని ఒకటిగా చూడాలి అన్నది శ్రీరామ్ బావ తన ఆశ అని చెప్పారు. మనసులోనే శతకోటి వందనాలు సమర్పించుకుంది శ్రీరామ్కి. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.